అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ విషయానికి వస్తే మీ ప్యానెల్కి ఎందుకు ఓటేయాలి, అదర్ ప్యానెల్కి ఎందుకు ఓటేయకూడదు అంటే ఏం చెప్తారు? మా ప్యానెల్ ఫ్రెష్ టీము, మా ప్యానెల్ క్లీన్ టీము. తక్కిన ఇద్దరు ప్యానెల్స్ అని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు విలాస్ రెడ్డి, కర్ర రాజశేఖర్ చైర్మన్ నేతృత్వంలో మొత్తం బ్యాంక్ దోపిడీ జరిగిందని చెప్పి అలిగేషన్స్ ఏదైతుందో కౌంటర్ అలిగేషన్స్ ఇద్దరు నువ్వు దోపిడీ చేసుకున్నావు అంటే నువ్వు దోపిడీ చేసుకున్నావు, ₹1,00,000 అడ్వాన్స్ లోన్ ఇవ్వాలంటే ₹5,000 కమిషన్ అడిగినారు అని చెప్పి ఒకరినొకరు అలిగేషన్స్ చేసుకొని 11 కోర్టు కేసులు వేసుకున్నారు. 8 ఏళ్లకెళ్ళి ఎలక్షన్ కాకుండా ఆపినారు. ఫైనలీ కోర్టు వర్డిక్ట్ తోని ఎలక్షన్ జరుగుతా ఉంది. మేము క్లీన్ టీమ్ తో వస్తున్నాము, ఫ్రెష్ టీమ్ తో వస్తున్నాము, నీతి నిబద్ధత నిజాయితీ ఉన్న టీమ్ తో వస్తున్నాము. బ్యాంక్ అనేది బ్యాంక్ తరహాలో నడపాలి. షెడ్యూల్డ్ బ్యాంక్స్ కు, కమర్షియల్ బ్యాంక్స్ కు, నేషనలైజ్ బ్యాంక్స్ కు కాంపిటీషన్ లాగా నడపాలి. డిజిటలైజేషన్ కంప్లీట్ గా చేసి నడపాలి. ఇంకొక 4 బ్రాంచులు జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, హుస్నాబాద్ లో కూడా తెరవాలి. 72 కోట్ల డిపాజిట్ ను 200 కోట్ల దాకా తీసుకుపోవాలి. 58 కోట్ల అడ్వాన్స్ లను 150 కోట్ల అడ్వాన్స్ లకు తీసుకుపోవాలి. బ్యాంకులు రాజకీయాలు ప్రవేశించకూడదు. బ్యాంకును ఏదైతే ఉందో బ్యాంక్ తరహాలో ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తరహాలో నడపాలని ఇంత మంచి వ్యక్తులను, సామాజిక సేవ లయన్స్ క్లబ్ తో ముడిపడిన వాళ్ళను, సమాజ సేవ చేసిన వాళ్ళని కూడా టీంలో పెట్టుకొని ముందుకు పోతున్నాం. తప్పకుండా కరీంనగర్ ప్రజలు, జగిత్యాల ప్రజలు, బ్యాంక్ మెంబర్స్ మమ్మల్ని, ఈ టీంను ఆశీర్వదిస్తారు, ఈ టీంకి అవకాశం ఇస్తారు. బ్యాంకును బ్రహ్మాండంగా అభివృద్ధి దిశగా నడిపే శక్తి వాళ్ళకు ఉన్నది అని ఈ మెంబర్స్ అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు తప్పకుండా మాకే ఛాన్స్ ఇస్తారు.